హలో, నేను నా వీడియోల్లో అప్పుడప్పుడు ఫోల్డ్స్కోప్ అనే పదం వాడుతూ ఉంటాను. ఆ ఫోల్డ్స్కోప్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఇది ఒక ఒరిగామి పేపర్ మైక్రోస్కోప్. దీన్ని మన ఇండియన్ సైంటిస్ట్ మను ప్రకాష్ తయారు చేశారు. ఈయన ప్రస్తుతము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బయాలజీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక వరం అని చెప్పొచ్చు ఈ ఫోల్డ్స్కోప్ని. దాని వివరాల్లోకి వెళ్దామా? ఇక్కడ నేను చూపిస్తున్నది డీలక్స్ ఇండివిజువల్ కిట్. ఈ కిట్ లోపల ఫోల్డ్స్కోప్ కావాల్సినటువంటి పరికరాలు, మైక్రోస్కోప్లు అబ్జర్వ్ చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ ఉంటాయి. ఇది స్కూళ్ళల్లో సప్లై చేసేటటువంటి ఇది కూడా ఇండివిజువల్ కిట్. అయితే కొన్ని పరికరాలు దీంట్లో ఉండవు. అయితే ఈ డీలక్స్ కిట్లో ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా చూడండి. మీరు కనిపించాయా? ఇదిగో దీన్ని మీరు జాగ్రత్తగా విడదీసి ఫోల్డ్స్కోప్గా తయారు చేయొచ్చు అన్నమాట. ఇవి లెన్స్ కప్లర్స్, మ్యాగ్నెటిక్ కప్లర్స్. ఇందులో మీకు కావాల్సిన సిజర్స్ ఉంది, నోట్ చేసుకోవడానికి నోట్బుక్, ఇంపార్టెంట్ విషయాలు గుర్తించడానికి స్టిక్కర్స్, పేపర్ స్లైడ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పేపర్. దీన్ని కనుక మీరు స్టెప్ వైజ్గా జాగ్రత్తగా చదివి ఇందాక నేను చూపించినటువంటి ఆ ఫోల్డ్స్కోప్ పేపర్ని అందులో భాగాలని విడతీసి చక్కగా ఫోల్డ్ చేసినట్లయితే మీ చేతిలోకి మీ పేపర్ మైక్రోస్కోప్ రెడీ అయిపోయినట్లే, ఫోల్డ్స్కోప్ మీ చేతిలోకి వచ్చినట్లే. ప్రతిదీ వివరంగా ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ అన్నిట్లోకి ఇంపార్టెంట్ది ఏంటంటే ఫోకస్ ర్యాంప్. దీన్ని జాగ్రత్తగా చించకుండా కట్ చేసి మడత పెట్టగలిగారంటే మీ చేతిలో పర్ఫెక్ట్ ఫోల్డ్స్కోప్ ఉన్నట్టే అన్నమాట. ఇప్పుడు ఆ ఫోల్డ్స్కోప్లో స్లైడ్ ఏ విధంగా అమర్చి మనం చూడొచ్చో చూపిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది ఎర్రని బచ్చలి ఆకు. దీని అడుగు బాహ్య చర్మాన్ని నెమ్మదిగా తొలగించి ఏ విధంగా స్లైడ్ మీద పెడుతున్నానో చూడండి. జాగ్రత్తగా ఎంత పల్చగా వస్తే మనకు అంత స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అలా జాగ్రత్తగా స్లైడ్ మీద ఆకుని అమర్చాను. అమర్చిన తర్వాత దాన్ని సెలో టేప్తో కప్పేశాను. ఇప్పుడు ఈ సెలో టేప్తో కప్పేసిన తర్వాత స్లైడ్ని తలకిందులు చేసి, అంటే ఆకు భాగం కిందకు వచ్చేటట్టుగా, అంటే కటకం దగ్గరగా వెళ్ళేటట్టు, లెన్స్కి దగ్గరికి వెళ్ళేటట్టు చూడాలి. ఈ ఫోల్డ్స్కోప్ వెనక భాగాన్ని ఓపెన్ చేసి దానిలో ఆ స్టేజ్ మీద ఈ స్లైడ్ని అమర్చాలి. అమర్చి నేరుగా మనము వెలుతురులో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక ఎల్ఈడిని బల్బ్ని, అంటే అదనపు కాంతి కోసం అన్నమాట, ఎల్ఈడి బల్బ్ని దానికి అందించాను. దానికి ఒక మ్యాగ్నెటిక్ కప్లర్ ఉంది, అతుక్కుంటుంది. సో ఇది స్లైడ్ పెట్టినటువంటి దాంట్లో నుంచి వెలుతురు వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నేను ఆల్రెడీ నా ఐప్యాడ్కి చివర ఒక మ్యాగ్నెటిక్ కప్లర్ని అమర్చాను. దీన్ని తీసుకెళ్ళి ఫోల్డ్స్కోప్ని ఆ మ్యాగ్నెటిక్ కప్లర్కి ఆ కెమెరా హోల్ ఉంది కదా దాని దగ్గర పెట్టేశాను. దీని సహాయంతో మనము ఫోటో తీయచ్చు, వీడియోస్ తీయచ్చు, టైం ల్యాప్స్ వీడియోస్ కూడా తీసుకోవచ్చును. ఇవన్నీ ఫోన్లో ఉన్న అమరికలేగా. అయితే మనకి స్పష్టంగా కనపడాలంటే ఈ ఫోకస్ ర్యాంప్ని స్లోగా కదిలించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మన మైక్రోస్కోప్లో అడ్జస్ట్ చేసినట్టే అన్నమాట. ఇక ఈ హోల్స్ ఉన్న భాగం ఉంది చూసారా, దీన్ని పట్టుకొని మీరు కదిలించినట్లయితే ఆ స్లైడ్ మీద ఉన్న మొత్తం స్పెసిమన్ భాగాన్ని మనము చూడొచ్చు అన్నమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను ఆకుని పెట్టాను కదా, సో నేను ఫోన్కి ఐప్యాడ్కి తగిలిచ్చాను కదా, చూడండి మీకు అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఫోకస్ ర్యాంప్ని అడ్జస్ట్ చేస్తున్నా, అందుకని మీకు కనిపిస్తున్నాయి స్పష్టంగా, అస్పష్టంగా కనిపిస్తుందా? అయితే తర్వాత ఆ రంధ్రాలు ఉన్నటువంటి ఆ భాగాన్ని పట్టుకొని కదిలిస్తూ మొత్తం ఆ స్లైడ్ మీద పెట్టినటువంటి ఆకు భాగాన్నంతా ఎలా చూడొచ్చో చూపిస్తున్నాను చూడండి. అట్లా కదిలిస్తూ ఉంటే మనకి ఆ స్లైడ్ మీద ఉన్నటువంటి అంతా కనిపిస్తుంది అన్నమాట. ఇవేంటో అర్థమైనయా మీకు? చిక్కుడు గింజ ఆకారంలో అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాయా?
అవేనండి పత్రరంధ్రాలకు రక్షణ ఇచ్చే రక్షక కణాలు, గార్డ్ సెల్స్. వాటి మధ్యలో ఏర్పడే రంధ్రమే పత్ర రంధ్రం. పువ్వుల్లోనూ తెల్లగా డబ్బాలు కనిపిస్తున్నాయా, అవి ఆకులోని కణాలన్నమాట. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క కణం. అయితే ఇక్కడ నల్లగా మీకు గోళీల్లా కనిపిస్తున్నాయి, అవి గాలి బుడగలండి. ఇక మనము నీటిని కూడా చూడవచ్చు. ఎలాగో చూడండి, నేను కుండీలో ఉన్న నీటిని కొంచెం తీసుకొని స్లైడ్ మీద వేసి కవర్ స్లిప్తో కప్పేసి, ఆ గాజు పలకని కవర్ స్లిప్ అంటారు, కప్పేసి దాన్ని సీల్ చేస్తున్న సెలో టేప్ పెట్టి 2 వైపులా నీరు బయటికి రాకుండా సీల్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఫోల్డ్ స్కోప్లో పెట్టి చూడవచ్చు. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుందో మీకు. ఆ చిన్న ఆ పూల కుండీలో అడుగున నిలిచి ఉన్న నీటినే తీసి చూపించా మీకు. అదిగో ఏదో కదులుతోంది చూడండి. ఆ కదులుతూ ఉన్నటువంటి దాన్ని రోటిఫర్ అంటారు. ఆ నీటిలో ఉండే చిన్న చిన్న ప్రోటోజోవన్స్ని ఆహారంగా తీసుకుంటుంది అన్నమాట. సో నీటిని కూడా గమనించవచ్చు. అలాగే పూలల్లోని పరాగ రేణువులను తీసి చూపెట్టాను చూడండి, లిల్లీ పువ్వులోని పరాగ రేణువులని గమనించారా. అలాగే లైవ్ తీయచ్చు. అంటే ఆ మొక్క, ఇది తమలపాకు చెట్టుకే ఆకు ఉండంగానే ఫోల్డ్ స్కోప్ని అలా అమర్చి ఫోకస్ చేశాను చూడండి, మీకు పత్రరంధ్రాలు కనిపిస్తున్నాయి. సో పత్రరంధ్రాలు మూసే విధానం, తెరిచే విధానాన్ని మనం లైవ్ ఈ ఫోల్డ్ స్కోప్తో చూడొచ్చు అన్నమాట. ఇంకా ఫోల్డ్ స్కోప్ని తయారు చేశాక చాలామంది కనిపించట్లేదని చెప్తూ ఉంటారు. దీనికి కారణం నెంబర్ 1 చెప్పాను, ఫోకస్ ర్యాంప్ సరిగ్గా ఫోల్డ్ చేయాలి అని. రెండవ ప్రధానమైన తప్పు ఏం చేస్తారంటే, కప్లర్కి మ్యాగ్నెటిక్ కప్లర్ అనమాట అది. దానికి లెన్స్ అతుక్కొని ఉంటుంది, దాన్ని సపరేట్ చేయకుండానే పెట్టేస్తుంటారు. సో ఈ 2 సపరేట్ చేసి జాగ్రత్తగా లెన్స్ని పెట్టడం చేయాలన్నమాట. చేయకపోతే కనిపించదు సరిగ్గా. తర్వాత ఏం చెప్పాను, స్లైడ్ మీద పెట్టిన శాంపుల్ని లెన్స్కి దగ్గరగా, అంటే స్లైడ్ తిరగేసి పెట్టాలని చెప్పాను. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మీరు చాలా గమనించవచ్చు. నేను కూడా రిటైర్ అయిన తర్వాత గమనించిందే ఎక్కువ ఉంది. నేను చెప్పిన దానికన్నా, నేను చదువుకున్నప్పుడు చూసిన దానికన్నా ఈ ఫోల్డ్ స్కోప్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. మీరు కూడా ప్రయత్నం చేస్తారు కదా. అయితే మీరు గమనించిన విషయాల్ని ఇక్కడ ఒక వెబ్సైట్ చెప్పాను, దాంట్లో మీరు కనుక అప్లోడ్ చేసినట్లయితే మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ మీ డౌట్స్ తీరుస్తారనమాట. ఫోల్డ్ స్కోప్తో ప్రయోగాలు చేస్తారు కదా. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, నేను అమెజాన్లో దీన్ని చూడటం జరిగింది. అమెజాన్ ద్వారా మనం కొనుక్కోవచ్చు. మన ఇండియాలో DBT, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఈ ఫోల్డ్ స్కోప్ సెషన్స్ పెట్టి స్కూళ్ళకు వర్క్షాప్స్ రన్ చేయడము, ఇవ్వడము చేస్తూ ఉంటారన్నమాట. మీరు కూడా ప్రయత్నం చేస్తారు కదా. బయాలజీ పట్ల ఆసక్తి పెంచాలంటే ఇది అద్భుతమైన పరికరం. వ్యాధికారక జీవులను కనుక్కోవచ్చు. అంటే మొక్కల్లో కావచ్చు, మనలో కావచ్చు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళటానికి అనుకూలంగా ఉంది. చాలా తక్కువ డబ్బులతో మనకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని కనుక్కున్నటువంటి మనుప్రకాష్ వారి బృందానికి థ్యాంక్స్ చెప్పాలి కదా మనం.